ముక్తాపూర్ నుండి బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం సుస్వాగతం. మీలాంటి యువత ఎంతో కష్టపడి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చిండ్రు. అట్లాగే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి, మళ్ళొకసారి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీ జెండా కింద బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ యొక్క పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ గరీబోళ్ళకి, పేద ప్రజలకి నిరంతరం అందుబాటులో అండదండగా ఉండేటట్టు అందరు నిరంతరం కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గరీబోళ్ళ సేవ కోసమే నేను రాజకీయాలకు వచ్చిన. ఆదిలాబాద్ అభివృద్ధి చేయడానికి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 8 లక్షలకు పైగా నిరుద్యోగులు యువత ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదిలాబాద్ని ఒక గొప్ప పారిశ్రామిక ప్రాంతంగా తీర్చిదిద్దాలని, ఆదిలాబాదు ప్రజలు వెళ్ళి వేరే దగ్గర పనిచేయడం కాదు, వేరే దగ్గర ఉన్నటువంటి వేరే జిల్లాల్లో ఉన్నటువంటి యువకులు ఆదిలాబాద్లో వచ్చి పనిచేసేటట్టుగా తీర్చిదిద్దాలనేదే నా లక్ష్యం. ఆదిలాబాద్ని పారిశ్రామిక పరంగా, విద్యాపరంగా, వైద్యం పరంగా ఒక గొప్ప శక్తిగా నిలబెట్టాలని నేను రాజకీయాల్లోకి వచ్చిన. మీ అందరి ఆశీర్వాదంతో రాజకీయాల్లో కొనసాగుతున్నా. మనం గెలిచిన తర్వాత, మనం ఎమ్మెల్యే అయిన తర్వాత తప్పకుండా అభివృద్ధి అంటే ఎట్లా ఉంటుందో తప్పకుండా మనం చూపిద్దాం. అభివృద్ధిని అన్ని రంగాలలో ఆదిలాబాద్ని ఎట్లా అభివృద్ధి చేయాలనేది ఒక గొప్పగా మనం స్వీకరిద్దాం, ఒక యజ్ఞంలాగా చేద్దాం. ఈరోజు కొత్తగా ఆదిలాబాద్ అభివృద్ధికి కాంక్షించేటువంటి వ్యక్తులుగా రేపు మనం ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఆదిలాబాద్లో అభివృద్ధి అంటే ఏందో చూపిద్దాం. పారిశ్రామిక ప్రాంతంగా ఆదిలాబాద్ని అభివృద్ధి చేద్దాం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 8 లక్షల మందికి పైగా యువతకు ఉద్యోగ ఉపాధి కల్పన కోసం ఆలోచిద్దాం. ఈరోజు ఎవ్వరు కూడా మీరంతా ఒకటే, ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకే ఎవరైనా, అంటే ప్రజలు తలుచుకుంటే సామాన్య వ్యక్తిని కూడా ఎమ్మెల్యేగా గెలిపిస్తారు, పెద్ద మనిషిని కూడా ఇంటికి పంపిస్తారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం అభివృద్ధిని కాంక్షించి పేద ప్రజల గరీబోళ్ళ కోసం కష్టపడాలి. కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పదవులు కాదు, మనకు కావాల్సింది ఆదిలాబాద్ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడి ఈ ప్రాంతాన్ని గొప్పగా అభివృద్ధి చేసుకోవడానికి ఈరోజు ఒక యూత్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది.